హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1441. ఈరోజు డేట్ 30 ఆగస్ట్ 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు ఒక మంచి డీల్ చెప్తాను. యాపిల్కి సంబంధించిన 20 వాట్స్ ఛార్జరు. ఇది రెగ్యులర్గా 2000 రూపాయలు ఉంటుంది. అఫీషియల్ ఛార్జర్ ఇది. ఈరోజు 1299 రూపాయలకు వస్తుంది. కొంచెం సూపర్ కాయిన్ ఆఫర్ కూడా ఉన్నట్టుంది. 1200 అలా బడ్జెట్లో వస్తుంది. చాలా మంచి లో ప్రైస్ ఇది. నేను చూసిన లోయెస్ట్ ప్రైస్ దీనికి 1799. అండ్ ఇది మాత్రం చాలా మంచి ప్రైస్లో ఉంది. సూపర్ డీల్ ఇది. ఒకవేళ మీరు ఐఫోన్స్ వాడుతుంటే మాత్రం ఇది బ్లైండ్ సజెషన్, చాలా మంచి డీల్లో అవైలబుల్గా ఉంది. టైఫాయిడ్ కుట్టిన దెబ్బకి కాడితే ఒక వారం రోజులు అలా ముడుచుకున్నా, మళ్ళీ ఈ రోజే వచ్చిన కొంచెం ఓపికతో ఉన్న కొన్ని టెక్నోసే మాత్రమే కవర్ చేస్తున్నాను. అండ్ రేపు నుంచి మోస్ట్లీ అన్ని మెల్లమెల్లగా మళ్ళీ కొంచెం జోష్ పెంచుకుంటూ వెళ్దాం. ఇక ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనే చూసేద్దాం. ఫస్ట్ మనకి ఎయిర్టెల్ అలాగే యాపిల్ నుంచి. ఎయిర్టెల్ వాళ్ళు అఫీషియల్గా వింక్ మ్యూజిక్ యాప్ ఉంది కదా, సో ఎయిర్టెల్లో కొన్ని రీఛార్జ్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి దాదాపు అందరికీ దీన్ని యాడ్ చేస్తూ ఉంటారు. సో ఈ వింక్ మ్యూజిక్ యాప్ని ఫైనల్గా షట్ డౌన్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే ఎయిర్టెల్ వింక్లో ఆల్రెడీ ప్రీమియం మెంబర్షిప్ తీసుకొని ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా, అంటే దాని ప్లేస్లో కాంపన్సేషన్గా మీకు యాపిల్ మ్యూజిక్ని ఇవ్వబోతున్నారు. ఇదొక సూపర్ అనమాట. ఎక్కడ వింక్ మ్యూజిక్, ఎక్కడ యాపిల్ మ్యూజిక్, చాలా చాలా పెద్ద ప్లాట్ఫామ్ అనమాట యాపిల్ మ్యూజిక్ అనేది. దీంట్లో మీకు స్పెషల్ ఆడియో ఉంటుంది, అండ్ లాస్లెస్ ఆడియో, అండ్ హై ప్రొఫైల్ ఆడియో ఫైల్స్. మ్యూజిక్ వినాలి అనుకుంటే, ఒక ప్యూర్ మ్యూజిక్ లవర్ అయితే నా ఫస్ట్ ప్లేస్లో సజెషన్ ఖచ్చితంగా యాపిల్ మ్యూజిక్, స్పాటిఫై. ఈ రెండు మాత్రమే అంటే గుర్తుపెట్టుకోండి. ఈ రెండు సూపర్ క్వాలిటీ ఆడియోని ఆఫర్ చేస్తాయి అనమాట. నేను వినే రెగ్యులర్ యాప్ మ్యూజిక్ యాప్స్లో ఇవి రెండు పక్కాగా ఉంటాయి. అండ్ దీన్ని ఇప్పుడు వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు ఎయిర్టెల్ వాళ్ళు. అండ్ ఇది ఒకటే కాదు, అండ్ ఇప్పుడు ఎవరైతే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ వాడుతున్నారో వాళ్ళకి యాపిల్ టీవీ ప్లస్ కూడా ఆఫర్ చేయబోతున్నారు. ఇది సూపర్ అనమాట. ఇది చాలా మంచి ఆఫర్ అనమాట. సో ఈ రెండు కొత్త అప్డేట్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. వింక్ మ్యూజిక్ యాప్ని క్లోజ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు ప్రీమియం మెంబర్షిప్ ఉంటే దానికి మీకు ఇయర్ ఎండింగ్ కల్లా మీకు వాళ్ళు యాపిల్ మ్యూజిక్ని ఇస్తారనమాట కాంపన్సేషన్ కింద, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లాన్లు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఎక్స్ట్రీమ్ యాప్ సపోర్ట్ ఉన్న దానికి మీకు యాపిల్ టీవీకి సంబంధించిన కంటెంట్ కూడా దాంట్లో మీరు చూసుకోవచ్చు అంట. ఇవి రెండు కూడా సూపర్ అప్డేట్స్ అనమాట. నెక్స్ట్ మనకి రిలయన్స్ జియో నుంచి. రిలయన్స్ జియో నిన్న ఏజిఎం 2024 కండక్ట్ చేసింది. ఏజిఎం అంటే యాన్యువల్ జనరల్ మీటింగ్. దీంట్లో రిలయన్స్ జియో నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ప్రొడక్ట్లు, కొత్త కొత్త సాఫ్ట్వేర్లు, కొత్త కొత్త ఫీచర్లు, ఇవన్నీ దీంట్లో వెళ్ళి అనౌన్స్ చేస్తారు. యాజ్ యూజువల్ ఇయర్ కూడా చాలా హ్యూజ్ అప్గ్రేడ్స్తో తీసుకొచ్చారు. అండ్ జియో సిమ్ వాడుతున్న వాళ్ళకి మాత్రం చాలా మంచి మంచి ఆఫర్లు అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. సో దాంట్లో చాలా న్యూస్ ఉన్నాయి ఈరోజు. దాంట్లో మనం ఒక్కొక్క దాని గురించి లైట్గా అలా టచ్ చేసుకుంటూ వెళ్దాం. దాంట్లో వెరీ ఫస్ట్ది జియో బ్రెయిన్. జియో బ్రెయిన్ అనేది ఇది ఒక క్లౌడ్ కంప్యూటింగ్ టైపు. మీకు ఏఐ టూల్స్ మొత్తం కూడా దీంట్లో ఉంటాయి అనమాట. ఇప్పుడు ప్రజెంట్గా మొత్తం ప్రతిదానికి మనం ఏఐ టూల్ మీద డిపెండ్ అవుతున్నాం కదా. సో దీంట్లో వీళ్ళు కొన్ని వందల వేల లక్షల రకాల ఏఐ టూల్స్ని పొందుపరుస్తారు. సో దాంట్లో మనం ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది అనుకుంటా. బహుశా దీని గురించి వీళ్ళు సూన్ అనౌన్స్ కూడా చేస్తారు. అండ్ జనరేటివ్ ఫిల్ ఏ టూల్స్ మొత్తం కూడా దీంట్లో ఉంటాయి. ఇది జియో బ్రెయిన్ కాన్సెప్ట్ అనమాట. అండ్ రెండోది, రిలయన్స్ జియో సిమ్ వాడుతున్న వాళ్ళందరికి కూడా 100 GB వరకు మీకు ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ని ఇవ్వబోతున్నారు. ఇప్పుడు మనం జీమెయిల్ వాడుతుంటాం, 15 GB ఇస్తూ ఉంటారు. సో కానీ అది మనకు సరిపోదు కదా. ఇప్పుడు జియో వాళ్ళు జియో సిమ్ వాడితే చాలు, మీ దగ్గర జియో సిమ్ ఉంటే చాలు అనమాట. వాళ్ళందరికి కూడా 100 GB వరకు ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ని వీళ్ళు ఆఫర్ చేస్తారు. బట్ ఇది వెల్కమ్ ఆఫర్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. విదిన్ 1 year తర్వాత వీళ్ళు మళ్ళీ దీనికి ప్లాన్ ఛార్జెస్ పెడతా ఉంటారు. వాటి మనం పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో యాజ్ యూజువల్ మనకి గూగుల్తో కంపేర్ చేసుకున్న, యాపిల్తో కంపేర్ చేసుకున్న, ఇది లోకల్ కాబట్టి, మన ఇండియాది కాబట్టి ఖచ్చితంగా కొంచెం తక్కువ ప్రైస్కే పెడతారు. అలాంటప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, మన వాట్సాప్ బ్యాకప్ ఉందనుకోండి, జీమెయిల్తో కనెక్ట్ అవుతుంది. అలాగే మనకు సంబంధించిన ఏమైనా ఫోటోలు, వీడియోలు, పర్సనల్కి సంబంధించిన ఏవైతే మన హిస్టరీ, మన చిట్టాలు ఉంటాయి కదా, ఇవన్నీ మీ పర్సనల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టాలన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. జియో సిమ్ ఉంటే సరిపోతుంది. అప్ టు 100 GB అయితే ఇవ్వబోతున్నారు. బట్ ఇది స్టిల్ చాలా వర్త్ అనమాట. చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఎంత ప్రైజెస్ పెడతారో. వన్స్ మీరు డేటా అంతా తీసుకెళ్ళి దాంట్లో పెట్టిన తర్వాత వాళ్ళు ఛార్జెస్ అనౌన్స్ చేస్తారు. ఛార్జెస్ అనౌన్స్ చేసిన తర్వాత వామ్మో ఈ ఛార్జెస్ పే చేయాలా వద్దా అని 2 క్వశ్చన్స్ వస్తాయి. పే చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మన డేటా అంతా
అందులో ఉంటుంది కాబట్టి పే చేస్తాం. లేదు నేను పే చేయను అనుకున్నప్పుడు అందులో ఉన్న డేటా మళ్ళీ బ్యాకప్ తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో ఇది రకరకాలుగా ఉంటుంది. మెల్లమెల్లగా మీకు అలవాటు చేస్తూ ఉంటారనమాట. అండ్ మూడోది వెరీ ఇంట్రెస్టింగ్, జియో టీవీ ఓఎస్ని అనౌన్స్ చేశారు. ఇది చాలా యూస్ఫుల్. అండ్ ఇప్పుడు మీకు ఏవైతే సెటప్ బాక్స్లు ఉంటాయి, ఇప్పుడు ఆల్రెడీ మీకు జియో ఫైబర్కి సంబంధించిన బాక్స్లు ఉంటున్నాయి కదా, ఇవి ఆండ్రాయిడ్ బేస్డ్ బాక్సెస్. సో దీంట్లో మీకు జియో టీవీ ఓఎస్ అనే కొత్త దాన్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. రెగ్యులర్ మీకు ఆండ్రాయిడ్ టీవీ బాక్సెస్ యూఐ లాగానే ఇందులో కూడా కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి అండ్ వీళ్ళ ఇంక్లూడింగ్ యాప్స్ కూడా ఉంటాయి. అండ్ దీంతో పాటు జియో టీవీ ప్లస్ని అనౌన్స్ చేశారు. దీంట్లో మీకు 860 వరకు మీకు ఫ్రీ ఛానల్స్ ఏవో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇదంతా ప్లాన్లు భాగంగా మీకు ఇస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది, వెరీ వెరీ యూస్ఫుల్, ఎవరైతే జియో సినిమా సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళకి ఇప్పుడు వర్త్ అనిపించే ఒక పాయింట్ ఏంటంటే, జియో వాళ్ళు ఫైనల్గా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ని టేక్ ఓవర్ చేస్తున్నారు. సో దీంట్లో ఇప్పుడు మీకు జియో సినిమాలోనే ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. ఇప్పుడు దీని పేరు జియో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అనమాట. మొత్తం పేరు మారిపోయింది. అండ్ జియో సినిమా ఈ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ రెండు కలిసిపోతాయి అనమాట. సో ఇప్పుడు ఇంకా బెటర్ కంటెంట్. యాక్చువల్గా జియో సినిమా నేను తక్కువ అంచనా వేసిన కానీ మొన్న ఈ మధ్య అంటే రీసెంట్గా నేను ప్లాన్ తీసుకున్నప్పుడు అబ్జర్వ్ చేసిన దాంట్లో మంచి మంచి హాలీవుడ్ కంటెంట్ చాలా బాగుంది. అలాగే ఇప్పుడు మీకు ఇప్పుడు ఎన్ని కలుస్తున్నాయి కాబట్టి ఇంకా కొంచెం బెటర్ ప్లాట్ఫామ్ అయితే అది అవుతుందన్నమాట. సో ఇంకొకటి ఉంది జియో ఏఐ కాల్స్ అని చెప్పి, ఇది ఒక వర్చువల్ నెంబర్ ద్వారా మీకు ఫోన్ కాల్స్, వీడియో కాన్ఫరెన్స్లు ఇవన్నీ చేసుకున్న ఒక కొత్త ప్లాట్ఫామ్ కూడా వీళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇవి మనకు రెగ్యులర్గా ఏవైతే ఉపయోగపడతాయో వాటి గురించి మాత్రమే నేను ఒక 5 టాపిక్స్ మాత్రమే దీంట్లో కవర్ చేస్తాను. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ ఫైనల్గా యాపిల్ ఐఓఎస్ 18.1 బీటాని రోల్ అవుట్ చేసింది. దీంట్లో మన ఇండియాలో కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ని లైవ్లో తీసుకొచ్చింది. అండ్ అఫ్కోర్స్ నా ఫోన్లో కూడా ఇది వచ్చింది, నేను చెక్ చేశాను. కానీ నేను ఇప్పటివరకు చూసిన ఏవైతే ఈ జనరేటివ్ ఫిల్ లేదంటే ఈ మనకు స్మార్ట్ ఎరేజర్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయి, ఈవెన్ మీకు 15-20 వేల రూపాయల బడ్జెట్లో రీసెంట్గా లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్స్లో కూడా చాలా నీట్గా క్లీన్గా చేస్తాయి. ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే ఇప్పటివరకు నేను చూసిన యాపిల్ ఫీచర్స్లో పరమ చెత్తగా అనిపించింది నాకైతే. ఇది ప్రజెంట్గా బీటా స్టేజ్లో ఉంది కాబట్టి ఎలా ఉందో లేదు, నిజంగా వీళ్ళు ఇలా చేశారో తెలియదు కానీ వరస్ట్గా ఉంది. అసలు మనం దాన్ని అసలు స్మార్ట్ ఎరేజర్ అనే క్లీనప్ అనే ఫీచర్ అయితే తీసుకొచ్చారు దాంట్లో వీళ్ళు. నా పేరు అయితే వేస్ట్ నన్ను అడిగితే, చాలా చెత్తగా ఉంది. నేను కూడా చేశాను, నాకైతే నా ఫేస్ ఇదంతా ఎడిట్ అయిపోతుంది, నా బ్యాక్గ్రౌండ్ తీయకుండా నన్ను తీస్తుంది, చాలా రకరకాలుగా చెత్తగా ఉంది. అండ్ ఇది ట్విట్టర్లో ప్రజెంట్గా ట్రెండింగ్ టాపిక్ కూడా చాలా వరస్ట్గా ఉందని చెప్పి. మీరు కూడా ట్రై చేశారా? ట్రై చేస్తే ఎలా ఉందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి, మోటరోలా వాళ్ళు మోటరోలా Razr 15 లాంచ్ చేయబోతున్నారు మన ఇండియాలో సెప్టెంబర్ 9వ తారీఖున. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈరోజు ఇచ్చారు. అండ్ సెప్టెంబర్ 9 అంటే గుర్తొచ్చింది, అదే సెప్టెంబర్ 9 రోజున మీకు యాపిల్ ఈవెంట్ కూడా రాబోతుంది. యాపిల్ ఈవెంట్లో మీకు iPhone 16 సిరీస్ అనేది మనం లాంచ్ అవుతాయి అనమాట. మన ఇండియాలో కూడా సేమ్ డే లాంచ్ అవుతాయి. అండ్ ఈసారి 16 Pro ఏవైతే ఉందో ఇది మన ఇండియాలోనే తయారు కాబోతుంది. అంటే ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ చాలా కంట్రీస్కి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేయబోతున్నారు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి యూస్ఫుల్ అప్లికేషన్ సుడోకు టైం పాస్ గేమ్ అనమాట. సో సుడోకు గురించి తెలుసు కదా, రెగ్యులర్గా 160 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియోస్ లైక్ చేయండి. ఇప్పుడు నేను మీకు ఒక 8-9 టెక్ న్యూస్ చెప్పాను, దాంట్లో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో రాయండి. అండ్ ఒక యాప్ ఆఫ్ ది డే చెప్పాను, ఒక డీల్ ఆఫ్ ది డే చెప్పాను, ఇందులో ఏది నచ్చిందో కూడా కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.